నిరసన సెగ తగ్గుతుంది. రెండు వాళ్ళు ఇంకోటి మీరు మాట్లాడింది అత్యవసర సేవల కింద వాళ్ళని పరిగణించి ఎస్మ ప్రయోగించారు. వాళ్ళైనా అత్యవసర సేవలు అవుతారు. నాకు అర్థం కాలేదు సార్. డాక్టర్లు కానీ విపత్తు నివారణ కేంద్రం వాళ్ళు కానీ లేదంటే ఎమర్జెన్సీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అత్యవసర సర్వీస్ అని వాళ్ళు చెప్పుకోవటానికి ప్రభుత్వం ఒక కారణం ఎదుర్కొంది. చంటి పిల్లలకి పౌష్టికాహారం అందించాలి, అది ఆగిపోతే వాళ్ళకి ఇబ్బంది కదా అని ఒక నెపాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించిందని మనం భావించవచ్చు. ఒక మాట నేను కట్టుబడుతున్నాను. ఆల్రెడీ ఆ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సెంటర్లు తాళాబాగులు కొట్టి వాళ్ళు ఇస్తున్నారు. మీరు కావాలంటే మా తిరుపతి, మంగళం ప్రాంతం, మా రూరల్ ప్రాంతంలో చూసాం. ఆల్రెడీ వీళ్ళు నిరసన చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం తరపున ఉన్న వాలంటీర్ని కావాలనే బీగాలు బాగా కొట్టించి ఏదో వాళ్ళు తెలిసిన నిత్యం ఇస్తున్నారు. అది ఎంతవరకు సమయం చేసినో వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి ఏం మోతాదులు మందు బిళ్ళలు ఇవ్వాలి, ఐరన్ బిళ్ళలు ఇవ్వాలి, తెలియకుండా ఇచ్చేస్తే అది ఆరోగ్యానికి ప్రమాదే. ఇవి తెలియని విషయాలు కూడా తెలుసుకొని వాళ్ళు వాలంటీర్ ద్వారా పనిచేస్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద కావాలని ప్రభుత్వం ఉక్కుపాదం తొక్కేస్తుంది. ఇది అత్యవసర సేవలు ఎలా అవుతాయి? ఆల్రెడీ మీరు వాలంటీర్లు, మీ గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్ళి ఆ పని చేస్తున్నారు కదా, ఎమర్జెన్సీ కాదు కదా. మరి వాళ్ళు అంత ఎమర్జెన్సీ ప్రభుత్వం భావించారు కాబట్టి చిత్రకు కూర్చోబెట్టండి. ఏదో వాళ్ళు అడిగినట్టు మీరు ఆ రైన భయన ఒప్పించండి. మీరు కూడా 90 రోజులు మీ పరిపాలన, మీ ప్రభుత్వం ఖజానా ఖాళీ. శుక్రవారం మీ అప్లికేషన్ పెడతారు, మంగళవారం మీ అప్పులు తెచ్చుకుంటున్నారు, ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటారు చెప్పులు ఎరిగేట్టుగా. రాష్ట్రంలో ఇంతవరకు మీకు నిన్న కూడా చెప్పారో మనం కూడా చెప్పి గుర్తు రావట్లేదు వాసుదేవన్ గారు. మీరు కాబట్టి చూడండి, పెన్షన్ జగనన్న పెన్షన్ సేవా పథకం ఉంటుంది. మీ దగ్గర నెట్ ఉంటే సెల్ ఉంటే కొట్టండి. కాకినాడలో ఆయన బటన్ నొక్కాడు, కాకినాడ జిల్లాలో పింఛన్ వాళ్ళ. రాష్ట్రంలో 66 లక్షల పింఛన్లు వస్తున్నాయి. పెద్ద కుంభకోణం. 55 లక్షలు మాత్రమే పంచుతున్నారు, 66 లక్షల పింఛన్లు మెన్షన్ చేస్తున్నారు. ఈ 10 లక్షల పింఛన్లు ఏమైపోతున్నాయి? ఇంత దుర్మార్గంగా సేవా కార్యక్రమాల పేరుతో కూడా కుంభకోణాలు చేస్తా ఉంటాయి. లక్షల వేల కోట్ల రూపాయలు మింగేస్తా ఉంటాయి. పాపం అంగన్వాడీ వర్క్ సార్ 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు రాష్ట్రం చూపించి. మీరు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత అవుతుంది నాకు అర్థం కాలేదు. వాళ్ళు అడిగేది ఎంత గొంతమ్మ కోరికలు పాపం ఇచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం వేస్తారు నాకు అర్థం కాలేదు. మహిళలు కదా ఈడ్చికెళ్లారు కదా, గుర్తుపట్టుకుని లెక్కెళ్తున్నారు కదా, ఈడ్చి జిబ్బులు వేస్తున్నారు వాళ్ళు ఉగ్రవాదులా. చెప్తే ఏం లేదా? మీ శాఖ మంత్రులు కూర్చొని 4 మాటలు మంచిగా మాట్లాడుతూ ఒప్పుకునే ఆడవాళ్ళని పట్టుకొని ఇంత చిత్రహింసలు చేస్తున్నారంటే మీకు మానవత్వం ఉందా? చేసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని మా పార్టీ ఇండక్షన్స్ ఇచ్చింది. దాని ప్రకారం వెళ్తున్నాం సార్. ఇలాంటి ఉక్కు కార్యక్రమాలు ఇవి శ్రీనివాస్ చౌదరి గారు మీకు వినిపిస్తుంది అనుకుంటాను. నేను అడిగింది ఏంటంటే వాళ్ళ సమస్యలు వాటన్నిటి గురించి గడిచిన 3 నెలల క్రితం నుంచి వాళ్ళు పోరాట పంథా మొదలెట్టారు. అండ్ డ్యూ ఇది ఇచ్చి కరెక్ట్ ఏ టైంకి నోటీస్ ఇవ్వాలి, ఏ టైంకి ఆందోళన మొదలెట్టాలి, అన్ని సిస్టమేటిక్గా వెళ్ళారు వాళ్ళు. వాళ్ళేం వైలేట్ చేసి వెళ్ళా. నేననేది అంటే ఇవాళ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇప్పుడు ఆ మహిళల అంగన్వాడీ టీచర్లైన మహిళలని అరెస్ట్ చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మీరు మీ నాయకులు సోషల్ మీడియాలకే కన్ఫైన్ అయిపోతారా, లేకపోతే వచ్చి వాళ్ళ అరెస్టుల్ని అడ్డుకుంటారు? కొంచెం ధైర్యం వచ్చినట్టుంది కదా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి నడుస్తుండటం వల్ల. సార్ పవన్ కళ్యాణ్ అని కాదు, ఎవరైనా సరే వాళ్ళ పోరాటానికి మధ్య ఇచ్చి తీరాల్సింది. మేము ప్రత్యక్ష పోరాటం దిగుతామన్నా మేము వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే చూస్తా కూర్చునే పరిస్థితి లేదు. ఆల్రెడీ మా ఇన్ఛార్జి తిరుపతిలో అయితే మా పార్టీ నాయకులు కూర్చోన్నారు సార్ శిబిరం దగ్గర. అవసరమైతే మేము అరెస్టులకు సిద్ధమే. వాళ్ళ పోరాటంలో పూర్తి స్థాయిలో మద్దతు చేయడానికి సిద్ధంగానే తెలియజేసి కూడా ఎక్కడ ఈ అరెస్టులకి ఈ టక్కు టమారు కనుక వీటిని ప్రదర్శిస్తే వాళ్ళని భయప్రాంతం చేస్తే ఆడపిల్లలు సార్ ఒక మాట చెప్తున్నా సార్, ఆడవాళ్ళకి న్యాయం చేయని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఏం చెప్పాలి సార్? నాకు అర్థం కాలేదు. పాపం వాళ్ళు ఏమడుతున్నారు సార్? మానవత్వం తాగుతున్నారు కదా. మేము వ్యాసం ఇమ్మన్నారా? మీరేమో విలాసమైన 50,500 కోట్లు పెట్టి ఋషికొండ మీద బంగళా పెట్టుకున్నారు, లోటస్ పాయింట్ వైట్ పెట్టుకున్నారు.